దళిత మహిళ మరియమ్మ హత్య కేసు నిందితుడు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కేసులో వాదన వినిపించేందుకు పూర్తి సమయం ఇవ్వాలన్న నందిగం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. 27 డిసెంబర్ 2020లో మరియమ్మ హత్య జరిగింది. కేసులో బెయిల్ కోసం నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. సురేష్ తరపున కపిల్ సిబల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదన వినిపించారు. మరియమ్మ హత్య కేసుతో సురేష్ కు ఎలాంటి సంబంధం లేదని దళితుల్లోని రెండు వర్గాల మధ్య అల్లర్లకు ఉసుగొల్పినట్టు ఆరోపిస్తున్నా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు నిరూపించే ఒక్క సాక్షి కూడా లేరని సురేష్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ కు ఇరికించేందుకే ఈ కేసు పెట్టారని తెలిపారు. డబ్బు మద్యంతో రెచ్చగొట్టారు. ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదన వినిపిస్తూ ఎఫ్ఐఆర్ లో పిటిషనర్ పేరు 6 సార్లు ఉన్నట్టు చెప్పారు. అల్లర్లకు వ్యూహకర్త ఆయననే అనుచరులకు డబ్బు మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడికి ఉసుగొల్పారని తెలిపారు. దాడిలో పాల్గొన్న 36 మందిని పోలీసులు గుర్తించినట్టు పేర్కొన్నారు. నిందితుడిపై హత్యాయత్నం వంటి 9 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు చెప్పారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండడం వల్లే పేరు తప్పించారా? వాదోపవాదాల అనంతరం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడా ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు విముఖత చూపింది. ఎఫ్ఐఆర్ లో అందరినీ నిందితుడిగా చేర్చి మిమ్మల్ని సురేష్ ను మాత్రమే మినహాయించడానికి కారణమేంటని ప్రశ్నించింది. మీ పార్టీ అధికారంలో ఉండడం వల్లే ఎఫ్ఐఆర్ నుంచి తప్పించారని అభిప్రాయపడింది. బెయిల్ పిటిషన్ లో పాత కేసుల వివరాలు ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సురేష్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ కల్పించుకొని పూర్తి వాదన వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరగా తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.